కావాలి వ్యవసాయం మన భవిష్యత్ కోసం. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. మనమైతే స్ప్రేయింగ్ చేసాము. అవి యావి స్ప్రే చేసామనేది కూడా అయితే చూద్దాం. ఈ 4 అయితే స్ప్రే చేసాం. రక్షాను, మోక్షను, ఆయుష్, మెగామాక్స్ అనేటివి 4 స్ప్రే చేసాం. ఈ 4 స్ప్రే చేసి 2 డేస్ అవుతుంది. నిన్నైతే మనము ఆల్రెడీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఆ వీడియో కూడా అయితే మీరు చూసింటారు. ఏం వీడియో? ఆ డ్రిప్ ముందుది 19 మైక్రో న్యూట్రన్స్ అయితే వదిలాము. ఇప్పుడైతే ఇదైతే వదులుతున్నాం. ఈరోజు చెకింగ్ చేసేకైతే వచ్చాను నేను. ఏ విధంగా ఉంది ఏమి అని. చెట్లు అనేటివి గ్రోత్ ఉందా లేదా అనేది మీకు ఎవరికైతే తెలిసిపోయి ఉంటుంది. చూసుకోవచ్చు, గ్రోత్ ఉందా లేదా అనేది కూడా అయితే చెట్టు చూసుకోవచ్చు. మనం నాటినప్పటి నుంచి ఇప్పటికైతే 13 రోజులు అయితే అవుతుంది. చెట్లు అయితే గ్రోత్ అయితే ఉంది. ఇంకా దోమలు, పచ్చదోమ కానీ, తెల్లదోమ కానీ, తామర పురుగు కానీ, పేను బొంక కానీ, పాముసార కానీ. పాముసార అనేది మనం స్ప్రే చేయకముందు అంతా అయితే తెల్లగా ఉండింది. మీరైతే చాలాసార్లు చూసుకొని ఉండొచ్చు. ఇప్పుడైతే మనం చూద్దాం తెల్లదోమ పచ్చదోమ ఉందా లేదా అనేది అయితే చూద్దాం. మీకు ఇట్లా కొట్టండి. చెట్టు ఉంది కదా, మీరు చెట్టును చూసుకొని చూసుకోవచ్చు. ఇలా చెట్టు ఉంటే ఇలా 2 ఏట్లు వేయండి. మీకు ఏమైనా దోమలు ఉంటే లేస్తాయి. తెల్ల బూసులు కానీ, పచ్చదోమ కానీ, తెల్లదోమ కానీ. ఒకవేళ లేకపోయిందంటే లేనిట్లు. ఇప్పుడు ఈ చెట్టు కూడా కొట్టండి. అలా మీకు ఇష్టం వచ్చిన దాన్ని అయితే కొట్టి చూడండి, తెలుస్తుంది. మీరు వారంలో కూడా అయితే కొట్టి చూడాలి. నేను మిడిల్లో కొట్టినా, మీరు వారంలో కూడా కొట్టి చూడండి, మీకు తెలిసిపోతుంది. ఇంకైతే పేను బంక ఇలాంటివి ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. బంక్ అనేది ఎక్కడైతే లేదు. ఇంకా తామర పురుగులు కూడా అయితే లేవు. తెల్లదోమలు పచ్చదోమలు కూడా అయితే లేవు. ఇంకైతే ఇంకేమున్నాయి ఇక్కడ చూసుకోవచ్చు. ఇది మీకు లైట్గా పూత అనేది కూడా స్టార్ట్ అవుతుంది. మనకి 13-14 దినాలకే పూత కూడా అనేది స్టార్ట్ అవుతుంది. చూద్దాం. ఇంకా నెక్స్ట్ అయితే మనము ఇది ఏమి పామ్సార చూసుకోవచ్చు. ముందు పామ్సార ఏ విధంగా ఉండింది, అంతా ఇట్లా లైన్లే ఉండింది. ఇప్పుడైతే ఏమైంది, ఇక్కడ నల్లగా కూడా మారిపోయింది చూడండి. కొంచెం కలర్ కూడా అయితే మారింది. మీరు ముందు చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ పామ్సార లైన్ చూసుకోవచ్చు, నల్లగా అయితే మారింది. నేను ఇది మీరు ఈ యాకే అనుకోవచ్చు. ఇంకొన్ని ఆకులు పెరుగుతాను. ఇంక దీంట్లో ఉండేది కొమ్మ పెరుగుదాం. ఇక్కడ చూసుకోండి, ఇది కూడా అయితే నల్లగా అయితే మారిపోయింది. మీకు చూడాలనుకుంటే ఎండ పొద్దున వస్తే బాగా అయితే చూసుకోవచ్చు చచ్చిపోయిందో లేదో పురుగు. మనం దీన్ని పామ్సారను ఇలా వంచాలి. ఇలా వంచి చూస్తే పురుగు ఉందా లేదని కూడా తెలిసిపోతుంది. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా చూడు, ఇక్కడ పామ్సార లైన్లు అన్నీ నల్లగా అయిపోతాయి. నల్లగా ఉండే తన పులుగు ఉండి చనిపోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తం అనేది పామ్సార చావాలనుకుంటే 4 నుంచి 5 రోజులు అయితే కన్ఫామ్గా అయితే పడుతుంది. ఒకే రోజుకైతే చచ్చిపోదు పామ్సార అనేది. ఈ మోక్ష, ఆయుష్, రక్ష, మెగామాక్స్ 4 స్ప్రే చేశాను. ఆ 4 అనేది ఏమనేది మోక్ష అనేది మొత్తం పామ్సారకి మొత్తం అన్నిటికీ అదైతే సూపర్గా అయితే వర్క్ అవుతుంది. పామ్సార, తెల్లదోమ, పచ్చదోమ, పేను బొంక అలాంటివన్నీ మోక్ష. రక్ష కూడా అంతే. ఇంకేమన్నా కానీ జాండీస్ కానీ, చిటికు వైరస్ కానీ అలాంటివి ఏం రాకుండా అయితే ఆఫ్ చేస్తుంది. చూద్దాం. ఇంకా టైం ఉంది మనకి. ఇంకేమన్నా కొత్త రోగాలు వస్తాయా రావా అంటే ఆపుతుందంటే ఎవరు ఏం చేయలేరు. వైరస్ల అటాకులు అయితే నువ్వు ఏం చేయలేవు, నేను ఏం చేయలేను. ఆ రైతులు ఏం చేయలేరు. మనం ఎన్ని స్ప్రేయింగ్లు చేసినా ఏం చేసినా అయితే కాపాడుకోలేము వైరస్ అటాక్ అయితే. ఇంకా నెక్స్ట్ ఏమి ఫైనల్గా ఆయుష్ అనేది గ్రోత్ ప్రమోటర్ లాగా చెట్టుకి గ్రోత్కి దీనికంతా పనికొస్తుంది. మెగామాక్స్ మైక్రో న్యూట్రియన్స్ అదంతా చెట్టుకి మనం అన్నీ కలిపి అయితే స్ప్రే చేసాము. ఇప్పటికైతే 2 డేస్ అయితే అయిపోయింది. రిజల్ట్ అనేది ఈ విధంగా అయితే ఉంది. చెట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇంకా 19 కూడా అయితే నిన్నైతే ఎక్కించాము. రిజల్ట్ కూడా అయితే తెలుస్తుంది మనకి. ఒక రోజే కదా అయింది. చూద్దాం ఇంకా రేపు మన్నాడు అలానే తెలిసిపోతుంది. ఇది నీకు ఇంకా తెలియాలనుకుంటే ఇక్కడ చూడండి, సైడ్ బ్రాంచెస్ ఇది వచ్చి చాలా రోజులు అయింది వచ్చి. ఈ బుద్ధి కొత్తగా వచ్చేటి కూడా అయితే కింద ఇక్కడ చూసుకోవచ్చు. ఇలా మీరు చెట్టు కాడికి పోతే చెట్లు కంప్లీట్గా అయితే అబ్జర్వేషన్ అనేది చేయాలి. ఇక్కడ చూసుకోండి, ఇలా మీరు చెట్టు అనేది కంప్లీట్గా అబ్జర్వేషన్ అనేది చేయాలి. ఇంకైతే మీకు ఇంకా సాహోనే చెప్పాను. ఇంకా అశుతోష్కి అయితే వెళ్దాం. ఇదంతా సాహోనే.
ఇంత సాహో లైన్ కాబట్టి సాహోది చెట్లు అనేటివి నీకు కెమెరాకి దగ్గర పెడితే బాగా కనిపిస్తాయి. దూరం దూరం లైన్ అనుకో, లైన్ అంతా కనపడాలంటే కొంచెం క్లారిటీ అనేది మిస్ అవుతుంది. కళ్ళతో చూసి క్లారిటీగా అయితే చూపిస్తుంది. ఈ 4 అయితే స్ప్రే చేసాం. 2 డేస్ అయితే అయింది. అన్బాక్సింగ్ కూడా అయితే చేసిండే వీడియో ఇక్కడ. ఇంకా నెక్స్ట్ అయితే ఏమనేది లేదు. నీకు ఇంకా వార చెట్టు కూడా కుట్టి చూద్దాం. ఏమన్నా లేస్తే కూడా ఇక్కడైతే తెలిసిపోతుంది నీకు. ఏమైతే లేదు, నాకు కనపడలేదు. మీకు ఏమన్నా వీడియోలో కనిపిస్తే చెప్పండి నాకు. అశుతోష్ లైన్ అనేది ఎలా ఉందో చూద్దాం. సాహో లైన్ కంటే అశుతోష్ లైన్ చూడండి ఆకు అనేది ఎలా ఉందో. సాహోది అయితే కొంచెం మందం తక్కువ. ఇదైతే బాగా అనేది ఉంది ఆల్రెడీగా చూసుకోవచ్చు. అశుతోష్ ఎందుకంటే ఆకు బాగా వస్తుంది. కాపు ఎలా వస్తుందో మనకు తెలియదు. కాయ క్వాలిటీ ఎలా వస్తుందో తెలియదు. చూద్దాం ఏ విధంగా అనేది వస్తుందో చూసుకొని పర్ఫెక్ట్గా అయితే చెక్ చేద్దాం. ఇట్లా అయితే ఉంది అశుతోష్లో కూడా అయితే చూద్దాం పురుగులు ఉన్నాయా లేదా. ఇక్కడ ఉంది. దీంట్లో కూడా అయితే మనకి కనపడడం లేదు. ఇంకొతనే అక్కడ చెట్టు కొట్టి చూద్దాం. ఆ చెట్టే కాకుండా లైన్లో ప్రతి ఒక్కటి నేను నిదానంగా అయితే చూస్తాను. చూద్దాం. అశుతోష్కి సాహోకి చూడండి. ఇది అశుతోష్ చెట్టు. నీకు ఇది ఆకు అనేది పచ్చగానే ఉంది. కానీ సెల్ ఫోన్ మొబైల్ వల్ల ఆ విధంగా అయితే కనిపిస్తుంది నీకు. కొంచెం పసుగా ఉంది చెట్టు ఇలా ఉందని. ఇది అశుతోష్, ఇది సాహో. ఈ విధంగా అయితే ఉంది. చూద్దాం. మనకు కూడా తెలీదు పంట అనేది ఏ విధంగా వస్తుంది ఏమొస్తుందని. మనం అయితే చూసాం. ఇంకా అదైతే మనకైతే పూత అనేది స్టార్ట్ అవుతుంది. సాహో ఇక్కడ మొదల్లో పూత అనేది వస్తుంది. చిన్నగా చెట్టు అనేది గ్రో అవుతుంది మనకు 13-14 దినాలకి. ఇంకా అశుతోష్ అనేది ఇంకా రాలేదు. వస్తే చూద్దాం ఏ విధంగా ఉంటుంది ఏమనేది. ఇది ఇప్పటి వరకు. మీకు ఇంకెవరికన్నా కానీ అది మోక్ష కానీ, రక్ష కానీ, ఆయుష్ కానీ, మెగా మ్యాక్స్ కావాలనుకున్న వాళ్ళు అయితే మనకైతే పింగ్ చేయండి. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి. నేనైతే ఫ్రీ డెలివరీ అయితే మీ నియరెస్ట్ నవతాకు కానీ, ఏపీఎస్ఆర్టీసీ కార్గోకి కానీ అయితే పంపిస్తాను. ఇంకా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి కామెంట్ చేయండి. మీకైతే అప్డేట్ ఇస్తాను. తోట అనేది ఈ విధంగా ఉంది. డైలీ అనేది వీడియో అప్లోడ్ చేసి ట్రై చేద్దాం. ఎందుకంటే కొంతమంది మనల్ని నమ్ముకొని చూస్తూ ఉంటారు. ప్రతి వీడియో అనేది సబ్స్క్రైబ్ చేసుకుంటారు, లైక్ చేసుకుంటారు, మనల్ని ఫాలో అవుతుంటారు. మనం ఏమేమి మందులు వదులుతుంటాం అవి కూడా అయితే చూస్తూ ఉంటారు. అవి కూడా అయితే అప్లోడ్ చేద్దాం. ఏం మిస్ మ్యాచ్ కాదు. హార్స్ లీల్స్ చూడాల్సిన వాళ్ళు చూసుకోవచ్చు. అదే హార్స్ లీల్స్. ఆ కొండే హార్స్ లీల్స్ కొండ. ఈ హార్స్ లీల్స్ సైడ్ వచ్చినప్పుడు మనకైతే కాల్ చేయండి స్క్రీన్ నెంబర్కి. నేను ఇంటి దగ్గర ఉండి కలుస్తాను. ఎందుకంటే ఒకవేళ బయట ఎక్కడ ఉండి మీరు వచ్చినారనుకో అప్పుడైతే మిస్ మ్యాచ్ అయిపోతుంది. హార్స్ లీల్స్ చూడండి. ఎండాకాలం కూడా హార్స్ లీల్స్లో కొంచెం ఎండే ఉంటుంది. మనం అనుకున్నట్టుగా ఉండదు. ఎందుకంటే చెట్లు ఆకులను రాలిపోతే చల్లదనం అనేది ఉండదు. సేమ్ ఉంది హార్స్ లీల్స్లో. కొంచెం కూల్ ఆకులన్నీ వచ్చినాక మళ్ళీ పోతే కూల్గా ఉంటుంది. ఇప్పుడైతే వచ్చేవాళ్ళు కొంచెం అవాయిడ్ చేసుకోండి. ఆకులన్నీ రాలిపోతాయి. ఆకులు రాలిపోయే కాలం కాబట్టి హార్స్ లీల్స్లో ఆ కింద రాలిపోయిన ఆకులు తప్పితే క్లైమేట్ ఇప్పుడు ఎండ కొంచెం తక్కువగానే ఉంది కాబట్టి సరిపోతుంది దానికి దీనికి. కానీ ఆకులు రాలిపోయే కాలంలో కొంచెం అవాయిడ్ చేసుకోండి టూరిస్ట్ ప్లేస్ని. ఎక్కడైనా అంతే. ఆకులు రాలిపోయే కాలంలో ఆకులు రాలిపోతుంటే అక్కడ పోతే ఏమి ఇంత ఎండ ఉందనుకుంటే హార్స్ లీల్స్లో అనుకోవచ్చు. అది కూడా బ్యాడ్ ఇమేజ్ మీరే అనుకుంటారు హార్స్ లీల్స్కి వచ్చి తప్పు చేసినామని. ఎందుకంటే ఒకసారి బ్యాడ్ ఒపీనియన్ పడింది జీవితంలో మనకు రారు. కాబట్టి కొంచెం అవాయిడ్ చేసుకోండి. ఎందుకంటే మన నియరెస్ట్ టూరిస్ట్ ప్లేస్ కాబట్టి మనమైతే తిరుగుతూ ఉండాలి. ఎంకరేజ్ అయితే చేయాలి. కొంచెం చూసుకోండి అది. ఇంకదే ఇంకా టమోటా అదే ఇంకంతే మనం అంతే. ఇంక సేద్యం ఇంక ఈ పక్క కేర్ ఉంది మనది. ఆ కేర్ కూడా అప్డేట్ అనేది ఇస్తాను. కేర్ అప్డేట్ చేయాలంటే అది చెట్టు జుయ్యమని వస్తుంది స్పీడ్గా. కొంచెం స్పీడ్ రాని అప్డేట్ ఇద్దాం అంతే. మీకు ఇప్పటికే చాలా సెగ అయిపోయిండొచ్చు. వీడియో అందరూ ఇంత చక్కగా చెప్పేస్తున్నాడని. ఎవరన్నా ఏమని అనుకోని మన ఫ్లో మంది, మన విధానం మంది, మన లైఫ్ మంది. అంతే. మీరు కూడా అంతే. కొంచెం అయితే చూసి ఖర్చు టమోటాకి ఇన్వెస్ట్ చేయండి. అప్పులు ఎక్కువ చేసుకోవద్దండి.
రేట్లు తక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం అయితే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ కొంచెం మందులు గిందులు ఇప్పుడు ఉండే పంటలకైతే కొంచెం 4 కేజీలు వదులుతావు 2 కేజీలు వదులుకుంటా అలా కొంచెం కొంచెం అయితే ఇంక్రీజ్ చేసుకోండి. ఎందుకంటే రేట్లు లేవు, కొంచెం రేట్ లేకపోయినాకైతే చూసుకోవచ్చు, ప్లాన్ చేసుకోవచ్చు. ఇలాంటివైతే మనము చూద్దాం. మనది ఇప్పుడే కాబట్టి ఇంకా 2 మంత్స్ ఉంటుంది. రేట్స్ ఉంటాయో ఉండవో నాకు తెలియదు. మనమైతే పోతున్నాం, చేసాం. అది అది ఇంకా ఇంకంతే, ఇంకేమున్నాయి అంతే. థ్యాంక్ యూ ఆల్ ఫార్మర్స్. కావాల్సిన వాళ్ళు 100% పెట్టండి. రిజల్ట్ కూడా అయితే దాన్ని స్ప్రే చేశాను. మీకు పక్కన కూడా అయితే రాలిపోయాయి. వితిన్ 2 మినిట్స్లో కింద కూడా రాలిపోయి. మీరు కూడా చెక్ చేసుకోవచ్చు స్ప్రేయింగ్ చేసిన వెంటనే. ఎందుకంటే అది డూపు కాదు. నేనేమన్నీ పచ్చదోమలు తెల్లదోమలు తెచ్చేటకుండా యా దోమలన్నా కానీ పట్టుకొని చట్టుకొని చేసేటట్టుకున్నాము. దోమలు పట్టాలంటే టమాటా చెట్లు దోమలు పట్టాలంటే అది అయ్యే పని కాదు. చీటికలు బ్యాట్తో చంపినా కూడా అయితే బయటికి తేలేము. అంత కష్టం అది. అది మీకు తెలుసు, మనకు తెలుసు, అందరికీ తెలిసినదే. చూద్దాం. కావాల్సిన వాళ్ళైతే పింక్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒక స్ప్రే చేసి చూడండి. మీరు స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ కూడా మీరే చూస్తారు. ఎందుకంటే ఎవరిని ఫోర్స్ చేయండి నేను. ఎవరి ఒపీనియన్ వాళ్ళది, ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి పంట వాళ్ళది, ఎవరి ఇన్వెస్ట్మెంట్ వాళ్ళది, ఎవరి మందులు స్ప్రే చేసుకోవాల్సింది వాళ్ళ ఇష్టాలు. కాబట్టి మనం బలవంతంగా చేసి చెప్పినంత మాత్రం ఎవరు ఏం చేయరు. ఓవరికి ఒక విజన్ ఉంటుంది, ఒక ప్లానింగ్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఆ ప్లానింగ్లో పద్ధతిలో అయితే వెళ్తారు. నేను చెప్పినంత మాత్రం నా మాటకి వాల్యూ ఉంటుందని నేను అనుకోను. ఎవరు లైఫ్లో వాళ్ళకు కాబట్టి మనం అన్నీ చూసాం కాబట్టి చెప్తున్నాను. నేను స్ప్రే చేస్తాను 100%. నేను స్ప్రే చేయగలను. నేను వాళ్ళకన్నా అయితే ఎవరికి రికమెండ్ అయితే చేయను. అది మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలిసిందే. ఇంకైతే ఎనర్జీ ఫ్లవర్ ప్లస్తో వస్తాను. అది కూడా వదిలి చూస్తాను. చూద్దాం ఏ విధంగా వస్తాయి సైడ్ బ్రాంచెస్. ఇప్పుడు ఈ విధంగా ఉన్నాయి సైడ్ బ్రాంచెస్. ఒక దినం 2 దినాల్లో వస్తా. ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ ఎత్తుకొని వస్తాను. చూద్దాం. ఎనర్జీ మాత్రమే వదులుతాను. మళ్ళీ ఫ్లవరింగ్ సేల్ కొంచెం ఫ్లవర్ ప్లస్ వదులుతూ చూద్దాం. అశుతోష్కి ఇవి లైన్ చూసుకోవచ్చు. కొంచెం అశుతోష్ అనేది కొంచెం ఆకు అంతా బాగా స్టాండర్డ్గానే ఉంది. మనం ఇంకా నెక్స్ట్ ఏమంటే గడ్డి ముందు కొట్టుకోవాలి. ఇంకా చాలా ఉంది, చెప్తాను. నేను ఒక గంట అయిన చెప్తాను. ఓకే, ఈ రోజుకి ఈ వీడియో చాలు. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదర్శ్. మీకు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.